హాయ్ గాయ్స్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మన ఐఫోన్లో జస్ట్ ఒక క్లిక్తోనే మొబైల్లో ఉన్న అన్ని కాంటాక్ట్స్ని ఏ విధంగా డిలీట్ చేసుకోవాలి, లేదా సపరేట్గా ఒక కాంటాక్ట్ మాత్రమే ఎలా డిలీట్ చేయాలనే దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరి దగ్గర అయితే ఏ ఫోన్ ఉంటుందో, ఈ యాపిల్కి సంబంధించిన ఫోన్స్ ఉంటావో వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా జస్ట్ ఒక కాంటాక్ట్ని, అంటే మనకు అవసరం లేని కాంటాక్ట్స్ని ఏ విధంగా డిలీట్ చేయాలి, నెక్స్ట్ ఏంటంటే అన్ని కాంటాక్ట్స్ని ఎట్లా డిలీట్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం ఇక్కడ మన కాలింగ్ సింబల్తో ఉంటుంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత కాంటాక్ట్స్ అనే దాంట్లోకి వెళ్ళిపోవాలి. సో మనకు మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. మీకు ఏ కాంటాక్ట్స్ అయితే అవసరం లేదు ముందుగా వాటిని సెలెక్ట్ చేసుకోండి. నాకేంటంటే ఇక్కడ చూసుకోండి, బ్యాంక్ అకౌంట్ అనేది కదా, బ్యాంక్ వేసి అని. సో ఇది కాంటాక్ట్ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేయాలి. దానికోసం ఈ కాంటాక్ట్ మీద ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. కిందకి స్క్రోల్ డౌన్ చేసినా సరే ఇక్కడ చూసుకోండి, సెండ్ మెసేజ్, షేర్ కాంటాక్ట్ ఈ విధంగా ఉంది, కానీ డిలీట్ ఆప్షన్ అయితే లేదనమాట. సో ఆండ్రాయిడ్ మొబైల్స్లో డిలీట్ ఆప్షన్ ఇక్కడే ఉంటుంది. సో ఐఫోన్లో ఏంటంటే ఇక్కడ పైన ఎడిట్ అని ఉంది, బ్లూ కలర్లో ఎడిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే కిందకి స్క్రోల్ చేస్తూ ఉండండి, ఇక్కడ ఉంటుంది అనమాట. కిందకి ఇంకా స్క్రోల్ చేయాలి, డిలీట్ కాంటాక్ట్ అని ఉంది కదా, రెడ్ కలర్లో దీని మీద క్లిక్ చేయాలి. డిలీట్ కాంటాక్ట్ అని దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ డిలీట్ కాంటాక్ట్ అని వస్తే దీని మీద క్లిక్ చేసుకోవాలి. సో అప్పుడైతే డిలీట్ అయిపోయింది. ఈ విధంగానే నెక్స్ట్ ఏంటంటే వేరే కాంటాక్ట్ కూడా అయితే డిలీట్ చేసుకోవాలంటే సో సింపుల్గా అయితే డిలీట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ కాంటాక్ట్స్ అయితే అవసరం లేదో సో ఆ కాంటాక్ట్స్ దీని మీద ఇట్లా క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎడిట్ అనే బటన్ మీద క్లిక్ చేసి కింద స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటే డిలీట్ కాంటాక్ట్. సో ఇక్కడ నుంచి డిలీట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ కాంటాక్ట్స్ అయితే అవసరం లేదో సింపుల్గా ఆ కాంటాక్ట్స్ని అయితే మనం డిలీట్ చేసుకోవచ్చు ఈ కాంటాక్ట్స్ అనే దాంట్లో నుంచి. సో అట్లా కాదు, ఐఫోన్లో ఉన్న అన్ని కాంటాక్ట్స్ అన్ని డిలీట్ కావాలి, నాకు ఏ కాంటాక్ట్స్ అయితే ఏవి వద్దు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత సెట్టింగ్స్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోండి, మన ప్రొఫైల్ ఉంటుంది, యాపిల్ ఐడి, ఐక్లౌడ్, మీడియా అని చెప్పేసి పైన దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఐక్లౌడ్ అని ఉంటుంది, ఐక్లౌడ్ ఇక్కడ చూసుకోండి, ఐక్లౌడ్ దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కింద స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటే ఇక్కడ ఐక్లౌడ్ మెయిల్, ఐక్లౌడ్ డ్రైవ్, కాంటాక్ట్స్ అని ఉంటుంది. కాంటాక్ట్స్ ఉంది కదా, సో ఇక్కడ సెట్టింగ్ ఉంటుంది, దీన్ని ఆఫ్ చేయాలి. దీన్ని ఆఫ్ చేస్తే డిలీట్ ఫ్రమ్ మై ఐఫోన్ అని ఉంది. సో దీని మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మన మొబైల్లో ఉన్న అన్ని కాంటాక్ట్స్ అయితే డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు నాకు అవసరం లేదు కాబట్టి నేనైతే డిలీట్ చేయట్లేదు. మీరు కావాలి డిలీట్ చేయాలనుకుంటే ఈ సెట్టింగ్ మీద క్లిక్ చేస్తే మై ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ మొత్తం డిలీట్ అయిపోతాయి అనమాట. సో ఒకసారి డిలీట్ చేసే ముందే చూసుకోండి అది ఇంపార్టెంట్ కాంటాక్టా కాదా, అవసరం లేదా అని చెప్పేసి. సో అదనమాట. ఈ విధంగా అయితే మనం సపరేట్గా ఒక నెంబర్ని చేసుకోవచ్చు, లేదా మన మొబైల్లో ఉన్న అన్ని కాంటాక్ట్స్ని అయితే డిలీట్ చేసుకోవచ్చు. సో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఐఫోన్ ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.